సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంబేడ్ పేరు పైన వందనాలు తెలియజేస్తున్నాను. Sakti
ఆదివారం ఉదయకాల సమపారాధన కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంబేడ్ పేరు పైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మరొక వాక్యాన్ని మనం ఆలోచించేద్దామండి. ఈరోజు ఆదివారానికి ఓ ప్రత్యేకత ఉంది చరిత్రలోనే. ఈరోజు ఏమిటంటే అండి రిఫర్మేషన్ డే. అక్టోబర్ 31వ తారీఖు ఏమిటండి రిఫర్మేషన్ డే, మతోద్ధరణ దినం. 1517 అక్టోబర్ 31వ తారీఖు నాడు మార్టిన్ లూథర్ గారు ఆర్సీఎం మీద తిరుగుబాటు చేశారు. ఆర్సీఎంని సంస్కరించాలని, ఆర్సీఎం సంఘాన్ని మార్చాలని, ఆర్సీఎం సంఘంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను మార్చాలని, కొన్ని బోధలను మార్చాలని, ఆయన ఆర్సీఎంను సంస్కరించాలని ఆయన ఆర్సీఎం మీద తిరుగుబాటు చేశారన్నమాట అండి. అందుకనే ఈ రోజును ఏమంటారంటే అండి రిఫర్మేషన్ డే అంటారండి. 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నాడు జర్మనీలో ఉన్నటువంటి విటెన్బర్గ్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్యాస్టల్ చర్చ్ యొక్క డోర్కి 95 సిద్ధాంతాలను, 95 థీసిస్ని ఆయన ఆ తలుపుకి అంటించాడు, లేకపోతే ఆ తలుపుకి దిగ్గొట్టాడండి. అందుకనే ఈ రోజుకి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈరోజు రిఫర్మేషన్ డే. అయితే ఈరోజు ఆదివారం వచ్చిందండి. అందుకని నేను ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. అందుకనే ఈరోజు దీనికి సంబంధించినటువంటి వాక్యాన్ని బోధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు మార్టిన్ లూథర్ గారికి సంఘాన్ని సంస్కరించాలనేటువంటి ఆలోచన, సంఘాన్ని బాగు చేయాలి, రిఫార్మ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఉదాహరణకి ఇల్లు బాగు చేయించాలనే ఆలోచన ఎందుకు వస్తుందండి? ఇల్లు పాడైపోయింది అనుకోండి, ఇల్లు బాగు చేయించాలనే ఆలోచన వస్తుందండి. మోటార్ సైకిల్ బాగు చేయించాలని ఎందుకు వస్తుందండి ఆలోచన? కారు బాగు చేయించాలనే ఆలోచన ఎందుకు వస్తుందండి? కారు పాడైపోయినప్పుడు, మోటార్ సైకిల్ పాడైపోయినప్పుడు ఆ కారుని బాగు చేయించాలనే ఆలోచన వస్తుందండి. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే మార్టిన్ లూథర్ గారు ఆయన రోమన్ క్యాథలిక్లో ఒక గొప్ప నాయకుడు. అది మాత్రమే కాకుండా ఆయన ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా. ఆయనకు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆర్సీఎంలో పాటించేటువంటివి, బోధించేటువంటివి, ఆచరించేటువంటివి, పాటించేటువంటివి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఎక్కడా కనపడలేదండి. అది మాత్రమే కాకుండా బైబిలుకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, బోధలు ఆర్సీఎంలో ఉన్నట్టుగా ఆయన గమనించారు. మార్టిన్ లూథర్ గారిని ముఖ్యంగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏదంటే అండి, అంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఆయనను ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏదంటేనండి రోమా పత్రిక. ఆయనను ప్రభావితం చేసినటువంటి పత్రిక, ఆయనను మార్చినటువంటి పత్రిక, ఆయనను ప్రశ్నించినటువంటి పత్రిక ఏదండి? రోమా పత్రిక. ఈ రోమా పత్రికను ఆయన చదివేటప్పుడు
రోమాపత్రికలో విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడతాము, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటువంటి బోధ ఆయనకి కనిపించింది. రోమాపత్రికలో ఏ లేఖన భాగంలో కనపడ్డదండి? రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఏముంటుందంటే అండి, మనము విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆర్సీఎం వారు ఏం చేసేవారంటేనండి, క్రియల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకనే వారు ఏం చేసేవారంటేనండి, వారు పాప పరిహార పత్రికలు అమ్మేటువంటి వారు. పాపం చేసావా, దానికి ప్రాయశ్చిత్తంగా డబ్బులు పెట్టి ఒక పరిహార పత్రాన్ని కొనుక్కో, ఆ పరిహార పత్రాన్ని కొనుక్కుంటే నీకు పాప క్షమాపణ వస్తుంది. ఇది ఆయనను ప్రత్యేకంగా ప్రభావితం చేసినటువంటి అంశం, బోధ. ఆ విధముగా మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క రిఫర్మేషన్ మూమెంట్ని ప్రారంభించారు. అంటే ఈయన రిఫర్మేషన్ మూమెంట్ అన్నారు. క్యాథలిక్స్ వారు ఏమన్నారంటే అండి, ప్రొటెస్టెంట్ మూమెంట్ అన్నారు. మార్టిన్ లూథర్ గారు వాళ్ళు ఏమన్నారంటే, మేము రిఫార్మ్ చేయడానికి వచ్చాము అన్నారు. ఆర్సీఎం వారు ఏమన్నారంటేనండి, వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, ఎదిరించడానికి వచ్చారు, కాబట్టి ప్రొటెస్టెంట్లు వీళ్ళు అని అన్నారు. అలాగూ ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. ఇంత ముందుగానే చెప్పినట్టుగానే అసలు సంఘాన్ని సంస్కరించాలి, రిఫార్మ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది, లేదా మార్టిన్ లూథర్ గారికి ఎందుకు వచ్చింది? సంఘము అనేటువంటిది పాడైపోయింది. సంఘము అనేటువంటిది బైబిల్ బోధ నుంచి, యేసుక్రీస్తు వారి బోధ నుంచి, బైబిల్లో ఉన్నటువంటి పద్ధతుల నుంచి, సత్యము నుంచి, బైబిల్లో ఉన్నటువంటి రక్షణ నుండి, ఆరాధన నుండి, క్రొత్త నిబంధన నుండి సంఘము తొలగిపోయింది. అసలు క్రైస్తవ్యమే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ్యం కాకుండా పోయింది. అసలు బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం వేరు వేరు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ్యం క్రైస్తవ్యమే కాదు అనేటువంటి ఆలోచన బైబిల్ చదువుతున్నటువంటి ఆనాటి ప్రముఖులకు ఎందరికో వచ్చిందండి. అయితే ఎక్కువ ప్రభావితం చేసి ముందుకు తీసుకెళ్ళి ఈ సంస్కరణ వైపు నడిపించి ఒక ఉద్యమంలాగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాత్రం మార్టిన్ లూథర్ గారిదండి. ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సంఘ చరిత్ర తెలియాలండి. సంఘము స్థాపించబడిన తరువాత విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి తెలియాలి. కాబట్టి ఈరోజు సంఘాన్ని గురించి, సంఘము స్థాపించబడిన తర్వాత విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. చర్చ్ అండ్ అపోస్టసీ. ముందుగా సంఘం యొక్క ప్రారంభాన్ని గురించి మనం ఆలోచించేద్దామండి. తర్వాత విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అంటే మనం డైరెక్ట్గా విశ్వాస భ్రష్టత్వానికి వెళ్ళిపోవచ్చు, కానీ ముందుగా విశ్వాస భ్రష్టత్వం అర్థం కావాలి అంటే సంఘాన్ని గురించి, సంఘ స్థాపనను గురించి, సంఘం యొక్క బోధ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సంఘం దేవుని యొక్క ఆలోచన, అది మానవుని యొక్క ఆలోచన కాదు. సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపిద్దామని ఆలోచన చేశాడండి? మానవుల రక్షణ కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చి
మానవుల యొక్క పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అర్పించి రక్తాన్ని కార్చి మానవులకు రక్షణను ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపించి ఉన్నారు. సంఘము ఎలా స్థాపించబడిందండి? స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు వారు సంఘాన్ని స్థాపించి ఉన్నారు. స్వరక్తమిచ్చి కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మత్తయి 16:18 చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. అదేవిధంగా పాత నిబంధనలో కూడా దేవుడు సంఘాన్ని గురించి ప్రవచించి ఉన్నాడు. ఏమని ప్రవచించాడంటేనండి, అంచె దినములలో యెరూషలేములో సియోను పర్వతం మీద సంఘము స్థాపించబడుతుంది. అప్పుడు అన్యజనులు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు అని సంఘాన్ని గురించి పాత నిబంధనలో ప్రవచించి ఉన్నాడు. అది మాత్రమే కాదు, అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అబ్రహాము సంతానములోంచి ఒక ఆయన వస్తారు, ఆయన వలన భూలోకములోని సమస్త వంశములు ఏమవుతాయండి? ఆశీర్వదింపబడతాయని దేవుడు ముందుగా తెలియజేసి ఉన్నాడు. ఇలాగూ పాత నిబంధనలో సంఘాన్ని గురించి అనేకమైనటువంటి వచనాలను మనం చూడగలం. ఇలాగూ నిత్యత్వంలో దేవుడు ఉద్దేశించినటువంటి సంఘం, ఆలోచించినటువంటి సంఘం, సంకల్పించినటువంటి సంఘం, పాత నిబంధనలో ప్రవచించబడినటువంటి సంఘం, యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినటువంటి సంఘం క్రీస్తు శకము 33.5 సంవత్సరంలో స్థాపించబడిందండి. క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినము నాడు యేసుక్రీస్తు వారిచే సంఘము స్థాపించబడింది. అలాగూ సంఘము ఉనికిలోనికి వచ్చిందండి. అలాగూ సంఘము ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చిందండి. సంఘము స్థాపించబడినప్పుడు మొట్టమొదటిగా పేతురు ప్రసంగం చేసి ఉన్నాడు. ఏమిటి ఇవాళ జరిగింది ఏమిటి అని ఆ యూదులు ప్రశ్నించినప్పుడు పేతురు వారందరికీ కూడా సమాధానం చెప్పాడండి. అప్పుడు 3,000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఆ విధముగా సంఘము ప్రారంభమైందండి. సంఘానికి సంబంధించి ఈ విషయాలన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, సంఘం అనేటువంటిది ఓ పేరు అనుకోవద్దండి, ఏదో గోడ మీద రాసుకునే ఓ పేరు అనుకోవద్దండి. సంఘము అనేటువంటిది ఏమిటంటే అండి, రక్షణకు సంబంధించినటువంటి అంశం. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సాల్వేషన్. బైబిల్ యొక్క ఉద్దేశం, సంఘము యొక్క ఉద్దేశం, సువార్త యొక్క ఉద్దేశం ఏమిటంటే, సర్వలోక మానవులకు సువార్త ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించాలి. అదే సంఘం యొక్క ఉద్దేశం. సంఘం దేవుడు ఎందుకు స్థాపించాడంటే అండి, రక్షణ కోసం స్థాపించాడు. చర్చ్ ఈజ్ ఫర్ సాల్వేషన్. సంఘం అనేటువంటిది రక్షించబడినటువంటి వారి యొక్క సమూహం అయి ఉన్నది, పరలోకం వెళ్ళేటువంటి వారి యొక్క గుంపు అయి ఉన్నది. సంఘము లేకపోతే మానవులకు రక్షణ లేదు. వితౌట్ చర్చ్ నో సాల్వేషన్, నో చర్చ్ నో సాల్వేషన్. అంటే సంఘం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైందండి. ఈ రోజుల్లో సంఘాన్ని గురించి బోధించట్లేదు, సంఘాన్ని గురించి వినట్లేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సంఘాలకే రాయబడ్డాయి. ఇలాగూ మానవుల రక్షణ కొరకు ప్రారంభించబడ్డటువంటి సంఘం ఏమైందంటేనండి, భ్రష్టత్వం చెందిందండి. కాబట్టి ఇది కూడా మనకు తెలియాలి. సంస్కరణ తెలియాలంటే ఏది తెలియాలండి? భ్రష్టత్వం కూడా తెలియాలి. కాబట్టి రెండవ పాయింట్లో మనము విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి ఆలోచించేద్దాం. విశ్వాస భ్రష్టత్వం, అపోస్టసీ అంటే అర్థం ఏమిటంటే ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్, విశ్వాసములోంచి తొలగిపోవడం,
సత్యంలోంచి తొలగిపోవడం, అపోస్తుల బోధలోంచి తొలగిపోవడం, క్రొత్త నిబంధన ఆరాధనలోంచి తొలగిపోవడం, క్రొత్త నిబంధన సంఘములోంచి తొలగిపోవడం. సంఘము స్థాపించబడిన కొన్ని సంవత్సరాల తరువాత విశ్వాస భ్రష్టత్వం సంభవించింది. విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది క్రైస్తవ్యానికి అని దేవుడు ముందుగానే క్రైస్తవ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించాడు. క్రొత్త నిబంధన అంతట్లోనూ కూడా అనేక వచనాల్లో తెలియజేస్తాడు. ఏమిటంటే అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. సాతాను వేషం వేసుకొస్తారు, జాగ్రత్త. వెలుగుదూత వేషం వేసుకొస్తారు, జాగ్రత్త. దొంగ అపోస్తుల వలె వస్తారు, జాగ్రత్త. వారు సాతాను ప్రతినిధులై ఉన్నారు, జాగ్రత్త. వారు బోధించేటువంటి బోధ అది వేరొక బోధ, భిన్నమైనటువంటి బోధ. అది కూడా సువార్తని నమ్మొద్దు అని అనేకమైనటువంటి లేఖన భాగాలలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు క్రైస్తవులను హెచ్చరించి ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని చూద్దాం. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనములలో విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి పరిశుద్ధాత్ముడు తేటగా హెచ్చరించి ఉన్నాడు. విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఇది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయము అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవల్లని చెప్పుదురు. ఇక్కడ చెప్తున్నాడండి, పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నాడు విశ్వాస భ్రష్టత్వం వస్తుందని. అంచె దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడు. ఇప్పుడు విశ్వాస భ్రష్టత్వం అనేది ఎలాగొస్తుందో చెప్పాడండి 3వ వచనంలో. ఆ అబద్ధికులు అంటే ఆ మోసపరిచేటువంటి వారు, ఆ దయ్యముల బోధ. ఇక్కడ విశ్వాస భ్రష్టత్వాన్ని లేకపోతే అబద్ధ బోధకులను, వారు బోధించేటువంటి బోధను ఏమన్నాడండి? మోసపరిచేటువంటిది, దయ్యముల బోధది, అబద్ధికుల వేషధారణది అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాస భ్రష్టత్వం అనేది ఎలాగొస్తుందో చెప్పాడండి 3వ వచనంలో. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఈ అబద్ధికుల యొక్క మనస్సాక్షిని ఏమన్నాడండి? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటండి? వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటేనండి, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అబద్ధ బోధ చెప్పామనుకోండి, తప్పుడు బోధ చెప్పామనుకోండి, అబద్ధం చెప్పామనుకోండి, మోసం చేసామనుకోండి, ఎవరినైనా మనం ఏమనిపిస్తుందండి? అయ్యో నేను అబద్ధం ఆడేశాను, మోసం చేశాను అని అనిపిస్తుందండి. ఈ వాత వేయబడిన మనస్సాక్షులకు ఏమనిపించదు? అయ్యో పాపం అని అనిపించదండి. అదనమాట అండి వాత వేయబడిన మనస్సాక్షి అంటేనే. ఈ వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి వాళ్ళు ఏమేమి చేస్తారో చెప్తున్నాడండి. 1, వివాహమును నిషేధిస్తారో. విశ్వాస భ్రష్టత్వంలో వచ్చినటువంటి
మొట్టమొదటి బోధ ఏమిటండి? వివాహాన్ని నిషేధించారు. అంటే దేవుడు విశ్వాస భ్రష్టత్వం వస్తుందని చెప్పాడు. ఆ విశ్వాస భ్రష్టత్వానికి గుర్తులు కూడా చెప్పాడండి. ఆ విశ్వాస భ్రష్టత్వానికి గుర్తు ఏమిటండి? వివాహాన్ని నిషేధిస్తారు. ఇంకేం చెప్పాడండి? సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవల్లని చెప్పుదురు. కొన్ని ఆహార పదార్థాలని తినడం మానేయాలి. జాగ్రత్తగా గమనించండి. విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి హెచ్చరించినటువంటి ప్రముఖమైనటువంటి లేఖన భాగం అండి. అదేవిధంగా విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి హెచ్చరించినటువంటి మరొక లేఖన భాగం ఏమిటంటేనండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 29వ వచనం అండి. ఈ విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది ఎవరిలో బయలుదేరి వస్తుంది? సంఘ పెద్దల్లో నుంచి బయలుదేరి వస్తుందటండి. బిషప్పుల్లో నుంచి బయలుదేరి వస్తుంది. బిషప్ అంటే అధ్యక్షుడు. అంటే సంఘ పెద్దకి 3 పేర్లు ఉన్నాయండి: పెద్ద, కాపరి, అధ్యక్షుడు. పెద్ద ఎల్డర్, కాపరి పాస్టర్, అధ్యక్షుడు బిషప్. ఈ 3 పోస్టులు కాదండి, 3 ఒక వ్యక్తిగా వాడబడ్డాయి. రైట్. ఇక్కడ పౌలు ఏం చెప్తారంటే అండి, విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది సంఘ పెద్దల్లో నుంచే బయలుదేరి వస్తుంది. ఇది కూడా ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం అండి విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి. ఏమన్నాడు చూడండి, 29వ వచనం చదవండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనుగరింపరు. 30వ వచనం కూడా, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే అంటే ఎవరిలో నుంచండి? సంఘ పెద్దల్లో నుంచే. అది ఎలాగో తర్వాత చెప్తానండి. ముందు ప్రవచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించినటువంటి మరొక ప్రవచనం ఏమిటంటే అండి, తెసలోనికయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం ఏం చదువుకున్నామంటే విశ్వాస భ్రష్టత్వం వస్తుందని హెచ్చరించాడు. అదేవిధంగా విశ్వాస భ్రష్టత్వం సంఘ పెద్దల్లో నుంచే వస్తుందని, బిషప్పుల్లో నుంచే వస్తుందని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా బిషప్పులు అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తినే సంఘానికి శిరస్సు అంటారు. ఇంతవరకు సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుప్రభు వారు. ఇప్పటి నుంచి సంఘానికి పెద్ద శిరస్సు పోప్ అయిపోతాడు. ఆ విషయాన్ని ఇక్కడ ముందుగా ప్రవచించాడండి. చదవండి. ముఖ్యంగా 4వ వచనంలో ఏం చెప్పాడంటేనండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. అలాంటి ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక చెప్పాడండి. దేవుడు పూజింపదగినటువంటి వాడు, పూజ్యనీయుడు. ఈ పూజ్యనీయుడు స్థానంలోనికి ఈయన వచ్చేస్తాడండి. అదేవిధంగా తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చుండిపోతాడండి. అందరి చేత పూజించబడతాడు. అందరి చేత పాపరహితుడు అని పిలువబడతాడండి. పోపుని ఏమంటారండి? దైవాంశ సంభూతుడు, దేవుని యొక్క ప్రతినిధి, దోషరహితుడు, పాపరహితుడు. దేవుడు ఆయన ద్వారా మాట్లాడతాడు. ఆ విధముగా పోపు స్వరక్తమిచ్చి సంపాదించిన యేసుక్రీస్తు వారి యొక్క స్థానములో వెళ్ళి కూర్చున్నాడండి. సంఘానికి సరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్థానములో కూర్చున్నాడు. ఇప్పుడు విశ్వాస భ్రష్టత్వాన్ని మనం చూద్దామండి.
ఇప్పుడు మీ అందరికీ ఆలోచన రాచండి, ఇవన్నీ మనకి ఎందుకండి అని. మీ అందరికీ ఒక ఆలోచన, ఇవన్నీ మనకి ఎందుకు చర్చకు వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం కదా, ఇవన్నీ మనకెందుకండి బాబు అని అనుకోవచ్చు మీరు. ముందే చెప్పారు, అసలు అవన్నీ సంఘం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి అంశం? గోడ మీద పేరుకి సంబంధించిన అంశం కాదండి. ఏంటండి సంఘం అనేటువంటిది? రక్షణకు సంబంధించిన అంశం. వెరీ గుడ్, ఎవరో చెప్పారండి, స్త్రీలలో చెప్పారు, రక్షణకు సంబంధించిన అంశం. కాబట్టి ఇవన్నీ ఎందుకోసం అండి? మనకి ఎందుకోసం అండి? అంతే, రక్షణకు సంబంధించి మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. విశ్వాస భ్రష్టత్వం కూడా ఏదనుకునే ప్రమాదం ఉందండి. ఏమండి? రక్షణ సంబంధించిన అంశం అనుకునే ప్రమాదం ఉందండి. మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో సత్యంలో లేనివారు కూడా ఏమనుకుంటున్నారండి? మేము రక్షించబడిపోయామనుకుంటున్నారు. విశ్వాసంలో భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు మేము కూడా రక్షించబడిపోయాం, పరలోకం వెళ్ళిపోతామని భ్రమల్లో బ్రతుకుతున్నారండి. అందుకోసం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలండి. రైట్. ఇప్పుడు 3వ పాయింట్లో విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవించిందో మనం చూద్దామండి. విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది అప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. సంఘము స్థాపించబడినటువంటి మొదటి శతాబ్దం చివరిలోనే, 2వ శతాబ్దం 3వ శతాబ్దములోనే విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి క్రియలు అప్పటికే కనబడ్డాయి. అందుకనే ఏమన్నాడు చూడండి, తెస్సలోనికైలోకి రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడండి? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయబడుచున్నది. చాలండి, ఇప్పటికే ప్రారంభమైపోయింది ధర్మ విరోధ సంబంధమైనటువంటి క్రియ. ఆ నాశన పాత్రుడు, ఆ భ్రష్టత్వము, ఆ పాపపురుషుడు ఇప్పటికే క్రియ చేయడం అనేటువంటిది ప్రారంభించాడు. జాగ్రత్తగా గమనించండి. మొదటి శతాబ్దంలో చివరిలో వచ్చినటువంటి బోధ ఏమిటంటే అండి, యేసు క్రీస్తు కాడు. అందుకని అపోస్తలులు ఏం బోధించేవారంటే అండి, యేసే క్రీస్తు అని బోధించేవారండి. కానీ అబద్ధ బోధకులు ఏం ప్రారంభించారంటే అండి, యేసు ఎవరు కాదు? క్రీస్తు కాదు. ఈ యేసు మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అని బోధించడం ఆ మొదటి శతాబ్దం చివరిలోనే ప్రారంభమైపోయిందండి. జాగ్రత్తగా గమనించండి. విశ్వాస భ్రష్టత్వం ఎలా సంభవించిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు కాదు, యేసు క్రీస్తు కాడు అని బోధించడం అంటే ఏంటో తెలుసండి? మానవులకు రక్షణ లేకుండా చేయడం. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాకపోతే మానవులకు రక్షణ రాదు. యేసుక్రీస్తు వారు మెస్సియ కాకపోతే మానవులకు రక్షణ రాదు. యేసుక్రీస్తు వారు మానవులు రక్షించడానికి వచ్చారు, లేకపోతే మానవుల రక్షణ రాదండి. కాబట్టి ఏం చేశారంటేనండి, యేసు మెస్సియ కాడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడు కాడు అని బోధించడం ప్రారంభించారు. ఏ శతాబ్దంలో? మొదటి శతాబ్దం చివరిలోనే. అందుకనే మొదటి యోహాను పత్రికలో హెచ్చరించాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరండి క్రీస్తు విరోధి? యేసు క్రీస్తు కాడని చెప్పువాడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనటువంటి వాడే క్రీస్తు విరోధి. అందుకని 23వ వచనంలో అన్నాడండి, తండ్రిని కుమారుణ్ణి అంగీకరించాలి. అదే విధముగా మొదటి యోహాను పత్రికే 4వ అధ్యాయము 1వ వచనంలో
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు అని చెప్తున్నాడు. ఆ అబద్ధ ప్రవక్తలు ఎవరు? 2-3 వచనాల్లో చెప్పాడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. చదవండి. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినినటువంటి సంగతి ఇదే. ఇది వరకే, ఇప్పటికే అది లోకములో ఉన్నది. చాలండి. ఎంత గొప్ప హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడో చూడండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదు అని బోధించేటువంటి వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంది? యేసుక్రీస్తు వారు శరీరధారి ఆయను మానవులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినని తెలియజేస్తూ ఉంటే ఏమని బోధిస్తున్నారటండి? అప్పటికే ఏమని బోధిస్తున్నారటండి? యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదు. యేసుక్రీస్తు వారు ఎలా రాలేదండి? శరీరధారిగా రాలేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనట్టు సహోదరి సోదరుల. అంటే ఇప్పుడు ఈ బోధ అనేటువంటిది అప్పటికే వచ్చేసిందండి. మొదటి శతాబ్దం చివరిలోకే వచ్చేసిందండి. క్రైస్తవ్యమేమో ఎందుకు ప్రారంభమైంది? మానవులు రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి ప్రారంభమైతే ఈ అబద్ధ బోధ వచ్చిందండి. ఈ అబద్ధ బోధ అంత సీరియస్ అయింది కాదనుకోవద్దండి. ఈ అబద్ధ బోధ వల్ల నష్టం ఏమిటంటే మానవులకు ఏది పోద్దండి? రక్షణ పోద్ది. అది విశ్వాస భ్రష్టత్వానికి క్రైస్తవ్యానికి సంబంధం ఏమిటి? మానవులకు ఏది పోద్దండి? రక్షణ పోద్దండి. అదండి. అది ఆలోచించట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులు. అది బోధలే ఇది బోధలే అనుకుంటున్నారు తప్ప, ఏదో కొద్దిగా తేడాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు తప్ప మనం రక్షణ పోగొట్టుకుంటాం అని భావించట్లేదండి. ఇక్కడ ఎంత తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడంటేనండి, ఎవరైతే ఇలాగ బోధిస్తారో వారే క్రీస్తు విరోధి, వారే ఎవరండి? యాంటీ క్రైస్ట్ అన్నాడండి. అంటే ఇలాగ బోధించే వారిని యాంటీ క్రైస్ట్ అన్నాడు తప్ప ఎవరినో హిట్లర్నో, ముస్సోల్నీనో, లేకపోతే బిల్ క్లింటన్నో, లేకపోతే బిన్ లాడెన్నో, సద్దాం హుస్సేన్నో వాళ్ళని యాంటీ క్రైస్ట్ అనలేదండి. అబద్ధ బోధలు చేసేటువంటి వారిని ఏమన్నాడండి? క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్ట్ అన్నాడండి. చరిత్రను మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు కాడని తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొన్నటువంటి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఒప్పుకొన్నటువంటి ఒకడు వచ్చాడండి. అతను ఎవరంటే అండి, ఏరియన్ అనేటువంటి ఆయన ఒక ఆయన వచ్చాడండి. ARIAN. అతను మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, యేసుక్రీస్తు వారిలో దైవత్వం లేదు అని బోధించడం ప్రారంభించాడండి మొట్టమొదటిగా. అందుకనే పౌలు కొలస్సీ పత్రిక రాస్తూ చెప్తాడండి. ఏమన్నాడండి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. పౌలు ఏం చెప్పాడండి? దైవత్వం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు వారిలో ఉంది. దేవుని లక్షణాలు, దైవత్వం, దైవ స్వభావం యేసుక్రీస్తు వారిలో ఉంది అని పౌలు బోధించాడు. కానీ ఈ ఏరియన్ అనేటువంటి ఆయన ఇలాగూ యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఒప్పుకోలేదు, ఆయన కుమారత్వాన్ని ఒప్పుకోలేదు, శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోలేదండి. అలాగూ ఈయన బోధించడం ప్రారంభించాడు. ఈయన బోధల్ని ఏరియనిజం అంటారండి. అంటే క్రైస్తవులో వచ్చినటువంటి
2-3 శతాబ్దాలలో వచ్చినటువంటి తప్పుడు బోధలలో, అబద్ధ బోధలలో ప్రముఖుడండి ఈయన అనేక మందిని ప్రభావితం చేశాడు. ఈయన యొక్క సమస్యను చర్చించడానికే క్రీస్తు శకము 325 సంవత్సరములో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ నైసియా అనేటువంటి ప్రదేశంలో మే 20 నుండి జూన్ 19వ తారీఖు వరకు బిషప్పులందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడండి. ఆ సమావేశానికి 380 మంది బిషప్పులు అటెండ్ అయ్యారు. ఇలాగ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల నుంచి సంఘ పెద్దలు హాజరయ్యారండి ఈ నైసియా పట్టణంలో జరిగినటువంటి సమావేశానికి. అలాగూ ఈ సమావేశంలో ఎందుకు ఏర్పాటు చేశారంటే అండి, ఈ ఆర్యనిజం, యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని ఒప్పుకోనటువంటి ఈ ఆర్యనిజాన్ని గురించి చర్చించడానికి సమావేశమయ్యారండి. ఆ సమావేశం యొక్క ఫలితంగా వచ్చిందే ఏమిటంటేనండి, నైసియన్ క్రీడ్, నికేయా విశ్వాస ప్రమాణం. ఇప్పుడు ఈ నికేయా విశ్వాస ప్రమాణం అంటే ఏమి కాదండి, ఆ సమావేశంలో రాశారండి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి నమ్ముచున్నాను, కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను, ఆది సంఘాన్ని నమ్ముచున్నాను అని ఓ విశ్వాస ప్రమాణాన్ని రాశారండి ఈ సమావేశంలో. ఇప్పుడు చాలామంది ఏంటారో తెలుసండి, క్రీస్తు సంఘం వాళ్ళు విశ్వాస ప్రమాణం చెప్పరంటారండి. విశ్వాస ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నికేయా విశ్వాస ప్రమాణం. దాని తర్వాత 7 కౌన్సిల్స్ జరిగినాయి. 7 కౌన్సిల్స్లో కూడా అనేకమైనటువంటి ప్రమాణాలు రాశారండి. నికేయా విశ్వాస ప్రమాణమని, అపోస్తలుల విశ్వాస ప్రమాణమని, పితరుల యొక్క విశ్వాస ప్రమాణమని, ఆది సంఘం యొక్క విశ్వాస ప్రమాణమని, అనేకమైన విశ్వాస ప్రమాణాలు తర్వాత రాశారండి. అలాగూ విశ్వాస భ్రష్టత్వం అనేటువంటిది ప్రారంభమై ఈ నికేయా సమావేశం జరిగిందండి. తర్వాత అనేకమైనటువంటి కాన్ఫరెన్సులు జరిగినాయి, కౌన్సిల్స్ జరిగినాయి. అప్పుడు ఈ సంఘ పెద్దలందరూ కలిసి, ఈ బిషప్లందరూ కలిసి మనందరం ఒక హెడ్ని ఎన్నుకుందాం అని అనుకున్నారండి. ఆ హెడ్డే ఎవరండి? పోప్. అర్థమైందండి పోప్ ఎలా పుట్టుకొచ్చాడో? పోప్ తండ్రి. పోప్ అంటే ఏమిటండి? పాప అంటే ఏమిటండి? తండ్రి. అలాగూ తండ్రి అనే మాట, పోప్ అనేటువంటి మాట, పాప అనేటువంటి మాట క్రైస్తవ్యంలోనికి వచ్చిందండి. వాస్తవానికి తండ్రి అని మనం ఎవరిని అనాలండి? దేవుని మాత్రమే తండ్రి అనాలి. ఇందాక మనం 2 తెస్సలోనికీ 2:3-4 వచనాల్లో చదువుకున్నాం. దేవుని స్థానంలోనికి వచ్చేస్తాడు, పూజింపబడతాడు, అందరి చేత మొక్కబడతాడు, ఆలయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆ విధముగా ఈ పోప్ అనేటువంటి ఆయన పుట్టుకొచ్చాడండి. ఆ విధముగా 606లో ఆర్సిఎం అనేటువంటిది పుట్టుకొచ్చిందండి. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఏమైందండి? సంఘం స్థాపించబడింది. 606లో ఆర్సిఎం వచ్చిందండి. జాగ్రత్త గమనించండి, క్రైస్తవం అనేటువంటిది ఎలాగో పక్కదారి పట్టేసిందో. ఆత్మల రక్షణ కోసం ప్రారంభమైనటువంటి క్రైస్తవ్యం సర్వలోకానికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను అనేటువంటి బోధతో, సువార్తతో ప్రారంభమైనటువంటి క్రైస్తవ్యం ఎలా పక్కే దారి పట్టేసిందో చూడండి, ఎలా దారి తప్పేసిందో, ఎలా తన యొక్క లక్ష్యాన్ని కోల్పోయిందో, ఎలా తన యొక్క గమ్యాన్ని కోల్పోయిందో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మొదటి శతాబ్దం చివరిలోనే ప్రారంభమైనటువంటి విశ్వాస భ్రష్టత్వం
6వ శతాబ్దం వచ్చేటప్పటికి ఒక సంపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకొని అనేకమైనటువంటి కొత్త బోధల చేత 606 వచ్చే సమయానికి ఏదొచ్చిందండి? RCM అనేటువంటిది వచ్చిందండి. ఈ కాన్ఫరెన్సుల్లో అనేకమైనటువంటి సమావేశాల్లోనే ఇలాగ కొత్త బోధలు పట్టుకొచ్చినాయండి. బైబిల్లో లేని బోధలు. ఇప్పుడు క్రైస్తవ్యంలో పండగలు, క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, బసం బుధవారం కానీ, లెంట్ డేస్ కానీ, ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చినాయి? ఈ సమావేశాల్లో నిర్ణయించారండి. మనం క్రైస్తవులోని ఈ చేద్దాం. విశ్వాస ప్రమాణం ఎలా పుట్టుకొచ్చింది? ఈ సమావేశాల్లోనే నిర్ణయించారు. ప్రతి అబద్ధ బోధ ఈ విశ్వాస భ్రష్టత్వంలోనే సంభవించిందండి. అనేకమైనటువంటి సమావేశాలలో ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క అబద్ధ బోధ పుట్టుకొచ్చిందండి. చిలకరింపు ఎలాగొచ్చిందండి? విశ్వాస భ్రష్టత్వంలోనే వచ్చింది. వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎలాగొచ్చిందండి? విశ్వాస భ్రష్టత్వంలోనే వచ్చింది. అదేవిధంగా పాప పరిహార పత్రికలు అమ్మడం, ఇంటెలిజెన్సీస్ అమ్మడం, అదేవిధంగా తీర్థయాత్రలు, క్రైస్తవులు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి మనం అనేటువంటిది పిలిగ్రిమేజ్ ఇందులోనే పుట్టుకొచ్చిందండి. ఇంకోటి తెలుసండి, మరియమ్మను పూజించడం ఇందులోనే పుట్టుకొచ్చిందండి. ఎంత విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నారో చూడండి. మరియమ్మను పూజించమని ఒక్క వచనం లేదు, కానీ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పూజిస్తున్నారండి మరియమ్మను పూజించేవాళ్ళు. విశ్వాస భ్రష్టత్వం యొక్క ఫలితం చూడండి. ఇవన్నీ కూడా విశ్వాస భ్రష్టత్వం యొక్క ఫలితాలే. అదేవిధంగా క్రిస్టియానిటీలోకి మంత్రాలు, జపాలు కూడా వచ్చేసినాయండి. విగ్రహారాధన ఉంటుందండి జపమాల. అలాంటి జపమాల ఎక్కడికి వచ్చింది? క్రిస్టియానిటీలోకి వచ్చిందండి. మంత్రాలు వచ్చినాయండి, జపాలు వచ్చినాయండి. ఒక్కో దానికి ఒక్కో మంత్రం లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రమం రాశారండి. ఒక్కొక్క జపం, ఒక్కొక్క మంత్రం చదవాలి. అలాగే క్రిస్టియానిటీలోకి అనేకమైనటువంటి క్రీడ్స్ వచ్చినాయండి. అంతవరకు క్రిస్టియానిటీలో చర్చ్ బిల్డింగ్స్ లేవండి, కానీ అందమైన సుందరమైనటువంటి విగ్రహాలతో కూడినటువంటి చర్చ్ బిల్డింగ్లు కట్టడం అనేటువంటిది ప్రారంభమైందండి. అదేవిధంగా చిలకరింపు ప్రారంభమైంది. ఆరాధన క్రమం ప్రస్తుతం వచ్చింది. సంఘములో బిరుదులు వచ్చేసినాయి. ఏంటండి బిరుదులు? రెవరెండ్. రెవరెండ్ అంటే ఏమిటండి? పూజనీయుడు. రెవరెండ్ అనే బిరుదు వచ్చేసిందండి. మోస్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్, హై రెవరెండ్. అదేవిధంగా సంఘములో బిషప్ అనే పోస్ట్ వచ్చిందండి. ఆర్చ్ బిషప్ అనే పోస్టులు వచ్చినాయండి. ఫాదర్ అనేటువంటిది వచ్చేసిందండి. ఇదంతా కూడా విశ్వాస భ్రష్టత్వంలో సంభవించినటువంటి అబద్ధ బోధలు. అదేవిధంగా నన్స్ కూడా వచ్చారండి. నన్స్ అంటే ఏమిటంటే అండి, సన్యాసినులు. ఆశ్రమాలు వచ్చినాయండి. వివాహాన్ని నిషేధించారు. సంఘం అనేటువంటి పేరు కూడా మారిపోయిందండి. సంఘం అనేటువంటి పేరు కూడా మారిపోయి సంఘాన్ని చాపల్ అని, కెథడ్రల్ అని, అసలు సంఘం అనే కాన్సెప్టే పోయిందండి. లోకంలోని సంఘం అంటే ఏమిటంటే లోకంలో నుంచి పిలవబడినటువంటి వారు, పరిశుద్ధులు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వారు, ఆ ఆలోచనే పోయిందండి. అదేవిధంగా పాప పరిహార పత్రికలు అంటే పాపాన్ని పరిహరించడానికి డబ్బు వెల కట్టడం ప్రారంభమైంది. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రార్థన తండ్రికి చేయాలి, కానీ ప్రార్థన పితరులకు చేయడం ప్రారంభించారండి. పితరులకు, సెయింట్కి ప్రార్థన చేయడం ప్రారంభించారండి. పరలోకముందున మా తండ్రి అని మానేసి పరలోకముందు ఉన్నటువంటి మా మదర్ తెరీసా అని ప్రార్థన చేయొచ్చండి. మా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేయొచ్చండి. ఇప్పుడు అర్థమవుతుందండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత
విశ్వాస భ్రష్టత్వం సంభవించిందో, క్రైస్తవ్యములో ఎంత విశ్వాస భ్రష్టత్వం సంభవించిందో. ఇలాగో అనేక రకాలుగా ఏయో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను బ్రదరు. అనేకమైనటువంటి విధాలుగా క్రైస్తవ్యం భ్రష్టు పట్టుపోయిందండి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందండి, విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి విశ్వాస భ్రష్టత్వాన్ని సంస్కరించాలని అనేక మంది సంస్కరణవాదులు, సంస్కరణవేత్తలు బయలుదేరారండి. ఆ బయలుదేరినటువంటి వారిలో ప్రముఖులు ఎవరండి? మార్టిన్ లూథర్ గారు. ఇప్పుడు 4వ పాయింట్, సంస్కరణ ఉద్యమాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఇలాగ పాడైపోయినటువంటి సంఘాన్ని బాగు చేయాలనేటువంటి తీవ్రత ఈయనకి కలిగిందండి. ఆయనకి ఎందుకు కలిగింది? మిగతా వాళ్ళు ఎందుకు పట్టలేదు? అంతవరకు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదండి? తెలుసండి. అంటే కొంతమందిలో తీవ్రత ఉంటుందండి, కొంతమందిలో సీరియస్నెస్ ఉంటుందండి, వాళ్ళే పట్టించుకుంటారండి. మార్టిన్ లూథర్ గారికి ఎందుకు అంత తీవ్రత వచ్చిందంటే ఆయనలో పట్టుదల ఉందన్నమాట, ఆయనలో సీరియస్నెస్ ఉందన్నమాట అండి. ఏంటి క్రైస్తవం ఒకటి చెప్తా ఉంటే, బైబిల్ ఒకటి చెప్తా ఉంటే, ఆర్సీఎం ఒక చేస్తున్నారేమిటి అని ఆయన ఆలోచన చేసి ఏం చేశాడంటేనండి, ఈ క్రీస్తు శకం 1517వ సంవత్సరం అక్టోబర్ నెల 31వ తారీఖు నాడు 95 ప్రశ్నలను, 95 థీసిస్ని జర్మనీలోని విటెన్బర్గ్ అనేటువంటి పట్టణంలో క్యాస్టల్ చర్చ్ డోర్కి అంటించేశాడు. ఆయనను మార్చినటువంటి పుస్తకం ఏదండి? రోమాపత్రిక. రోమాపత్రికలో కూడా ఏ లేఖన భాగం అండి? 3వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల్లో ఏముందండి? మానవుడి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాడు, జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఆర్సీఎం ఇలా బోధించట్లేదు కాబట్టి ఆర్సీఎంను సంస్కరించాలి అని ఆయన ప్రారంభించాడు. ఆయనను ఆర్సీఎంలోంచి వెలివేసేశారు. అలాగూ మార్టిన్ లూథర్ గారు సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారు. ఆయన వెళ్ళిపోయి జర్మనీ అంతటా కూడా, యూరప్ ఖండం అంతటా కూడా ఈ ఆర్సీఎం చేసేటువంటి తప్పులను, అబద్ధ బోధలను, ఆనాడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అబద్ధ బోధలన్నీ కూడా ఆయన బోధించాడండి. బోధించి సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు. చాలా మట్టుకు ఆయన సంస్కరించాడు, చాలా మట్టుకు ఆయన సాధించాడు. అయితే సంస్కరణ ఉద్యమం ఫలితముగా సంఘం సంస్కరించడానికి బదులుగా వచ్చినటువంటి మరొక సంగతి ఏమిటంటేనండి, మరిన్ని అబద్ధ బోధలు పుట్టుకొచ్చినాయండి. జాగ్రత్తగా గమనించండి. మార్టిన్ లూథర్ గారు సంఘాన్ని సంస్కరించడానికి వచ్చారు. అయితే ఈ సంస్కరణోద్యమం యొక్క ఫలితం ఏమిటంటే మరిన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయి, మరిన్ని అబద్ధ బోధలు పుట్టుకొచ్చినాయి, మరింతగా క్రైస్తవ్యం భ్రష్టు పట్టుపోయింది. కాబట్టి 5వ పాయింట్లో సంస్కరణోద్యమం యొక్క ఫలితం గురించి ఆలోచించేద్దామండి. సంస్కరణోద్యమంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఫలితం ఏంటో తెలుసండి? మామూలుగా ఆలోచన చేస్తే ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టారండి. ఎవరండి? జాన్ గుటెన్బర్గ్. మార్టిన్ లూథర్ గారు బోల్డ్ పుస్తకాలు ప్రింట్ చేసేసాడండి, బోల్డ్ కాగితాలు ప్రింట్ చేసేసి మొత్తం అందరికీ కూడా పంచిపెట్టేశారండి. అంటే ఆర్సీఎం వారు ఏమన్నారంటేనండి, బైబిల్ అందరి చేతిలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి? బైబిల్ అందరి చేతిలో ఉంటే ఏం చేస్తారండి? చదివేసి ప్రశ్నిస్తారని. వాళ్ళు అందరి చేతిలో ఉండకూడదు అన్నారండి. ఈయన మార్టిన్ లూథర్ అనేకమైనటువంటి విషయాలను, అనేకమైన సంగతులు ఆయన ప్రింటింగ్ చేశాడు. అచ్చు యంత్రం కనిపెట్టిన తరువాత మొట్టమొదట ముద్రించబడినటువంటి గ్రంథం ఏదండి? బైబిల్ గ్రంథం. అదండి గొప్పతనం. అసలు బైబిల్ ముద్రించడానికే ఈ జాన్ గుటెన్బర్గ్ ఈ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడండి. బైబిల్ని ఆయన మొట్టమొదటిసారి 1455లో బైబిల్ని ముద్రించాడండి. ఈ చెక్క ప్రింటింగ్ మిషన్ అటండి. అది ఏ మిషన్ అండి?
చెక్క ప్రింటింగ్ మిషన్, ఆయిల్ ఇంక్ కనిపెట్టాడండి, ఆయిల్ ఇంక్ కనిపెట్టాడండి. అలాగ ముద్రించాడు. ఇప్పటికే చాలా ప్రతులు ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో ఉన్నాయండి. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ సంస్కరణోద్యమం ఫలితముగా ఏం జరిగిందంటే, వాస్తవానికి మార్టిన్ లూథర్ గారు వేరే కొత్త సంఘాన్ని పెడదామని ఆయన ఆలోచన కాదండి. ఆర్సీఎంనే సంస్కరిద్దాం, ఆర్సీఎంనే మారుద్దాం అనుకున్నాడు తప్ప కొత్తగా పెడదామని అనుకోలేదండి. కానీ ఫలితముగా ఈ లూథరన్ సంఘం పుట్టుకొచ్చిందండి. జాగ్రత్తగా గమనించండి, ఈ సంస్కరణోద్యమం ఫలితముగా 1520లో లూథరన్ సంఘం పుట్టుకొచ్చిందండి. అదే విధముగా 1525లో మెన్నోనైట్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1534లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పుట్టుకొచ్చిందండి. 1536లో ప్రెస్బిటేరియన్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1607లో బాప్టిస్ట్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1739లో మెథడిస్ట్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1820లో బ్రదరన్ మిషన్ పుట్టుకొచ్చిందండి. 1821లో ప్లెమోత్ బ్రదరన్ పుట్టుకొచ్చిందండి. 1826లో చర్చ్ ఆఫ్ గాడ్ పుట్టుకొచ్చిందండి. 1830లో అడ్వెంటిస్ట్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1844లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పుట్టుకొచ్చిందండి. 1872లో యెహోవా విట్నెస్ పుట్టుకొచ్చిందండి. 1878లో సాల్వేషన్ ఆర్మీ పుట్టుకొచ్చిందండి. 1880లో మార్మోన్ సంఘం పుట్టుకొచ్చిందండి. 1900లో పెంతుకొస్తు సంఘం పుట్టుకొచ్చింది. ఈ పెంతుకొస్తు సంఘాన్ని గురించి నేను తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1914లో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేటువంటి సంఘం పుట్టుకొచ్చిందండి. 1923లో ప్రవచన దేవుని సంఘం పుట్టుకొచ్చిందండి. 1926లో జీడిఎం, 1938లో హెబ్రోన్ ఫెలోషిప్, 1938లో ఎల్ఈఎఫ్ లేమోన్ ఫెలోషిప్, 1938లో బైబిల్ మిషన్, 1938లో జీసస్ కాల్స్, 1938లో ఐపీసీ మన్నా పెంతుకోస్త్, 1947లో సిఎస్ఐ. ఇలాగూ అనేక సంఘాలు పుట్టుకొచ్చినాయండి. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాలన్నీ ఎలా పుట్టుకొచ్చినాయండి? జాగ్రత్త గమనించండి. ఇన్ని మత శాఖలు ఎలా పుట్టుకొచ్చినాయి? విశ్వాస భ్రష్టత్వం యొక్క ఫలితమే ఇన్ని మత శాఖలు పుట్టుకు రావడం గల కారణం అండి. అంటే విశ్వాస భ్రష్టత్వం అంటే జాగ్రత్త గమనించండి, విశ్వాస భ్రష్టత్వం అంటే అవి కూడా సంఘాలే అని అనుకోవద్దండి, మత శాఖలు కూడా సంఘాలే అని అనుకోవద్దండి. అవి దారి తప్పడం వలన, విశ్వాసంలో తొలగిపోవడం వల్ల, సత్యంలోంచి తొలగిపోవడం వలన, దేవుని వాక్యంలో తొలగిపోవడం వల్ల, అపోస్తల బోధలోంచి తొలగిపోవడం వల్ల పుట్టుకొచ్చినవే ఏమిటండి? ఈ మత శాఖలన్నీ కూడా రండి. అది మాత్రమే కాకుండా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి బోధలు పుట్టుకొచ్చినాయండి. జాన్ కాల్విన్ ఏమని బోధించాడండి? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. జాన్ వెస్లీ అనేటువంటి ఆయన ఏం బోధించాడండి? బోర్న్ విత్ సిన్, ఒరిజినల్ సిన్. ఒరిజినల్ సిన్ అంటేనేమండి మానవుడు పుట్టుకతోటే పాపి. అదేవిధంగా కాల్విన్, జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. అదేవిధంగా ఇలాగూ అనేకమైనటువంటి అబద్ధ బోధలు, అనేకమైనటువంటి అబద్ధ బోధలు క్రైస్తవ్యంలోని ప్రవేశించింది. అలాగూ క్రిస్టియానిటీ ఇలా భ్రష్టు పట్టిపోయిందండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పటికైనా సరే సంఘాన్ని గురించి, బోధ గురించి మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నా. అంటే ఈ విషయాలని మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, క్రీస్తు యొక్క సంఘములో నుంచి తొలగిపోవద్దని చెప్పడం కోసమే ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను. మీకు పెంతెకొస్తు గురించి చెప్తానన్నాను కదండి. 1900 సంవత్సరంలో ఈ పెంతెకొస్తు మూమెంట్ అనేటువంటిది ఒకటి వచ్చిందండి. చరిస్మాటిక్ మూమెంట్ అంటే గొంతులేయడం, డ్యాన్స్ లేయడం అనేటువంటిది. అంతవరకు క్రైస్తవ్యంలో గొంతులేయడం, డ్యాన్స్ లేయడం, పరిశుద్ధాత్మ రావడం, అరుపులడ్డం, కేకలేయడం, ఏడుపులాడడం అనేటువంటిది లేదండి.
ఈ పెంతుకొస్తు వారు వచ్చాకనే మొదలైందండి. ఏంటండి? పరిశుద్ధాత్మను దింపుతాం, ఏమండి, అదేవిధంగా భాషలు మాట్లాడతాం, స్వస్థతలు చేస్తాం, ఏమండి, అదేవిధంగా డ్యాన్సులు వేస్తాం, అరుపులు అరుస్తాం, అల్లరి చేయడం, హల్లెలూయా అని కేకలేయడం, ఇదంతా కూడా, అదేవిధంగా స్త్రీలు బోధించడం, ఇదంతా కూడా ఎప్పుడు ప్రారంభమైందండి? ఈ పెంతుకొస్తు వారు వచ్చాక ప్రారంభమైంది. అంటే పెంతుకొస్తు వారు క్రిస్టియానిటీకి చేసినటువంటి కీడు అంత ఇంత కాదండి. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. అయ్యి బాబోయ్, వీళ్ళు అల్లరి చేసేస్తారండి బాబు. ఎక్కడైనా చచ్చి పెడితే ఏమనుకుంటున్నారండి? అల్లరి చేసేస్తారండి, అల్లరండి బాబు, తలకాయ పొడి వచ్చేద్దండి, అల్లరి. ఈ చెడ్డ పేరు ఎవరి వల్ల వచ్చింది? పెంతుకొస్తోళ్ళ వల్ల వచ్చిందండి. ఈ పెంతుకొస్తోళ్ళ వల్ల వచ్చిందండి ఈ చెడ్డ పేరు క్రిస్టియానిటీకి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. చివరగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే, మరి ఇలాగ విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తే మరి క్రీస్తు సంఘం అనేటువంటిది ఎలాగ వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించేద్దాం. దాన్ని ఏమంటారంటే అండి, రెస్టోరేషన్ మూమెంట్ అంటారు. పునరుద్ధరణోద్యమము 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఏమిటంటే ఈ పునరుద్ధరణ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటంటే సంఘాన్ని రిఫార్మ్ చేయడం కాదు, మరలా మనం బ్యాక్ టు ద బైబిల్, బ్యాక్ టు ద క్రిస్టియానిటీ, బ్యాక్ టు ద అపోస్టల్ టీచింగ్, బ్యాక్ టు ద ఎర్లీ చర్చ్, బ్యాక్ టు ద ఒరిజినల్ చర్చ్, బ్యాక్ టు ద అపోస్టల్ డాక్ట్రిన్, బ్యాక్ టు ద ఒరిజినల్ చర్చ్ అని 19వ శతాబ్దంలో ఈ పునరుద్ధరణోద్యమం, రెస్టోరేషన్ మూమెంట్, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి సంఘాన్ని పునరుద్ధరిద్దాం. మొదటి శతాబ్దంలో ఏ సంఘం అయితే ఉందో, ఏ బోధలైతే ఉన్నాయో, ఏ పద్ధతులైతే ఉన్నాయో దాన్ని పునరుద్ధరిద్దామని ఈ పునరుద్ధరోద్యమం వచ్చిందండి. ఈ పునరుద్ధరణ ఉద్యమానికి ఆద్యులు ఎవరంటేనండి, బార్టన్ స్టోన్ అనేటువంటి ఆయన, అదేవిధంగా థామస్ క్యాంబెల్ అనేటువంటి ఆయన యొక్క కుమారుడైనటువంటి అలెగ్జాండర్ క్యాంబెల్ అనేటువంటి వారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ ముగ్గురు పేర్లు ప్రాముఖ్యమైనటువంటివి. అలాగూ క్రీస్తు సంఘాన్ని మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి క్రీస్తు సంఘాన్ని మొదటి శతాబ్దంలో క్రీస్తుగా 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంఘాన్ని పునరుద్ధరించారండి. ఈ పునరుద్ధరణ ఉద్యమంలో వచ్చినటువంటి నినాదం ఏంటో తెలుసండి? ఏంటండి నినాదం అండి? వేర్ ద బైబిల్ స్పీక్స్ వీ స్పీక్, వేర్ ద బైబిల్ ఈజ్ సైలెంట్ వీఆర్ సైలెంట్. బైబిల్ మాట్లాడేదే మాట్లాడాలి, బైబిల్ మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉండాలి. అదన్నమాట అండి ఈ పునరుద్ధరణోద్యమంలో వచ్చినటువంటి నినాదం. ఆ విధముగా సత్యము మళ్ళా తరతరాలలో యుగాలలో కొన్ని వేల సంవత్సరాలుగా మరుగుపడిపోయినటువంటి సత్యం, మరుగుపడిపోయినటువంటి క్రీస్తు యొక్క సంఘం మళ్ళా ప్రపంచం అంతా కూడా విస్తరించిందండి. క్రీస్తు సంఘం ప్రపంచానికంతటికి కూడా విస్తరించడం అంటే అర్థం ఏమిటండి? మళ్ళా ప్రపంచానికంతటికి రక్షణ, ప్రపంచానికంతటికి సువార్త, స్వచ్ఛమైనటువంటి వాక్యం ప్రపంచానికి వచ్చిందండి. ఆ విధముగా మరలా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ లభిస్తూ ఉంది, రక్షణ అందుబాటులోనికి వచ్చి ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి సత్యాన్ని గ్రహించాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. సత్యములో కొనసాగాలని, చనిపోయేంత వరకు మనం సత్యములోనే ఉందామని, ఆ సత్యములోనే ఉండి పరలోకానికి వెళ్దామని మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. జీవము గల దేవుని సంఘం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంఘం
ఎంతో